హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యలక్ష్మి. ఈరోజు అయితే మనం బరబాటి ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, తెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి, జీలకర్ర అయితే వేసుకోవాలి. మనం శనగపప్పు అయితే వేసుకోవాలి. శనగపప్పు అయితే మనం కొంచెం వేసుకోవాలి. మినప్పప్పు కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం తెల్లుల్లి అయితే వేసుకోవాలి దంచుకొని. ఎండుమిరపకాయలు అయితే చీల్చుకొని ఇలాగైతే వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోకూడదు. మనం ఓన్లీ ఎండుమిరపకాయలు అయితే మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి బరబాటీస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బరబాటీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మనం పసుపు అయితే వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని సిమ్లో పెట్టి మూత అయితే వేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసుకొని మన కర్రీ ఎలాగొచ్చిందో చూసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. కారం వేసుకున్నాక మనం హైలో పెట్టుకొని కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. లైట్గా అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూసినట్టుగా మనం అన్నంలో కలుపుకొని తిన్నాం, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.